హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైట్ టైమ్స్ అనేది ఇదే ఫస్ట్ టైం, అది కూడా స్కూటీలు వేసుకొని అలా హైవే మీద వెళ్తుంటే వా. నిజానికి గాయ్స్ నేను లోపలికి రాగానే గంటను చూడలేదు, కానీ చూసి నాకు తీపి అనింది అని చెప్పేసి నేర్చింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 8 అయింది గాయ్స్. ఈ టైంలో మేము టెంపుల్కి, ఎందుకంటే ఈరోజు రథయాత్ర. సో గాయ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్ తోటి, నైట్ టైమ్స్. అది కూడా ఇంతకుముందు వెళ్ళాను బయటికి, డే టైంలో వెళ్ళాను, బట్ నైట్ టైమ్స్ అనేది ఇదే ఫస్ట్ టైం. అది కూడా స్కూటీలు వేసుకొని అలా హైవే మీద వెళ్తుంటే వా అనిపించింది గాయ్స్. అంటే ఎందుకంటే అబ్బాయిలు వెళ్తూ ఉంటారు అనమాట, బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, బట్ మనం అమ్మాయిలం కదా, మనల్ని నైట్ టైమ్స్ బయటికి పంపిన ఫ్రెండ్స్ తోటి వెళ్ళలేం. ఇంకా వెళ్ళాలి అంటే పేరెంట్స్ తోటి తీసుకొని వెళ్తారు, వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని బయటికి నైట్ టైమ్స్ కావాలంటే. బట్ ఫ్రెండ్స్ తోటి ఇలా బయటికి వెళ్ళడం నాకైతే చాలా మంచిగా అనిపించింది గాయస్. ఇంకా మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. మాల్ పక్కనే ఉందన్నమాట, గుడి పక్కన. అక్కడ స్కూటీ పార్క్ చేసి గుడిలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు గాయస్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటారని. అండ్ నార్మల్గా ఉంటారు అనుకున్నా కానీ బట్ ఇంత ఉంటారు అనుకోలేదు. నేను సెకండ్ టైం అనమాట ఇక్కడికి ఇలా ఇస్కాన్ టెంపుల్కి రావడం. ఫస్ట్ టైం బెంగళూరులో వెళ్ళామన్నమాట, అక్కడైతే ఉన్నారు రష్, బట్ ఇక్కడ కూడా ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. సో గాయస్ ఇప్పుడు కావ్య వస్తుంది చూడండి. ఈడ అయితే కావ్య అనమాట, కావ్య గారు. ఈమె ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాంట్లు పెడతా ఉంటుంది గాయస్. ఇన్స్టాంట్ పిచ్చి ఈమెకి. ఎవరికైనా స్నాప్ పిచ్చిలు ఉంటాయి గాయస్, బట్ కావ్యకి ఇన్స్టాంట్లో పిచ్చి అనమాట, ఎప్పుడు ఇన్స్టాంట్లు పెడతా ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్తున్నాం, ఇంకా లోపలికి వెళ్తున్నాము గుడిలోకి. ఇక్కడ నాకు ఇంకా మొబైల్ ఇచ్చి వీడియో తీ అని చెప్పేసి వీళ్ళు పోతా ఉన్నారనమాట, త్రివేణి కావ్య వాళ్ళు లోపలికి. ఇంకా ఇక్కడ కావ్య గంట కొడుతుందనమాట, గంట కొడుతుందని చెప్పి తీమమ్ము అని పట్టింది వీడియోని. నిజానికి గాయస్ నేను లోపలికి రాగానే గంటను చూడలేదు, కావ్య చూసి నాకు తీపి అనింది అని చెప్పేసి నేను గంట ఇంకా కొడదామని చెప్పేసి వెళ్ళానమాట. నాకు అందలేదు, ఎగిరి మరీ కొట్టిన. ఎంత మంచిగా ఉందో కదా గాయస్, లోపలికి అడుగు పెట్టానే చాలా ప్రశాంతంగా అనిపించింది. చూసారు కదా కృష్ణుడు ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నారో, రాధమ్మ కూడా. ఇంకా మేము చూసేసి బయటకి అయితే వచ్చేసాము. మేము యాక్చువల్గా అంటే ఇంకా రథాన్ని చూసి అటు నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. రథాన్ని చూస్తే మళ్ళీ గుడికి రాలేమన్నమాట, ఎందుకంటే మాకు దూరం అవుతుంది. రథాన్ని చూసి అట్నైతే వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఫుడ్ తినకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ ఫుడ్ తిని రథం చూడడానికి వెళ్ళి అక్కడ నుంచి అట్లాగే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నామా. బట్ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు గాయస్. మేము క్యూలో ఉన్నాము. క్యూలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి 8th క్లాస్ అంట. యాక్చువల్లీ ఆ అమ్మాయి అయితే ఆల్రెడీ తినేసింది గాయస్. వాళ్ళ డాడీ కోసం అని చెప్పేసి మళ్ళీ రెండోసారి వచ్చింది. వాళ్ళ డాడీ లేట్గా వచ్చాడంట గుడికి అని చెప్పేసి వాళ్ళ డాడీని పంపించకుండా ఆ పాపే వచ్చింది వాళ్ళ డాడీకి ఫుడ్ తీసుకొని వెళ్దామనేసి. స్కూల్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా వచ్చింది భక్తి కోసం గాయస్. భక్తి అక్క యూట్యూబ్ లో పెడుతుంది. సబ్స్క్రైబ్ చేశారు నా
గాయస్ అసలు మేము ఇంకా క్యూలో ఉన్నాము, అప్పుడే రథం కూడా వచ్చేసింది గాయస్. మేము ఎంత లేట్ చేసామంటే ఫస్ట్ గుడికి రావడానికి ఆ టైంలో అర్థమైంది ఏందబ్బా మేము ఇంత లేట్గా వచ్చామా గుడికి అని చెప్పేసి. సర్లే ఇలాగో క్యూలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ పెట్టుకొని అక్కడ నిలబడుకొని చూస్తున్నాం అనమాట. కావ్య అయితే 2 ప్లేట్లు తీసుకుంది గాయస్ తిందామని. ఇంకా అది అన్నానని చెప్పేసి ఏమంటుందంటే, అయితే నువ్వు ఇంకా తినాకు, నేనే తినేస్తాలే, నువ్వు అన్నావు కదా అలాగా అని అంటుంది గాయస్. ఇదిగో త్రివేణి బుద్ధిగా తింటుంది. తింటా తింటా ప్లీజ్. లేదు గాయస్ నేనే తింటా, నేనే తిన్నీకే. క్యూలో పరిచయమైన అమ్మాయి వాళ్ళ మమ్మీని వాళ్ళ చెల్లెల్ని తీసుకొని వచ్చింది గాయస్ నాకు ఈ పరిచయం చేయడానికి. సో గాయస్ ఇది మన మినీ వ్లాగ్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.